ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కొత్త బైక్ 220F సేలింగ్లోకి వచ్చింది. బావ మోడల్ ఎప్పుడు బావ ఇది? 2021లో తీసుకున్నావు. ఏ మంత్? జూలైలో తీసుకున్నావు. ఓకే, బండి మాత్రం కండిషన్ అయితే చాలా బాగుంది. కిలోమీటర్స్ కూడా చాలా తక్కువే తిరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. కింద మా నెంబర్ ఇస్తాము, కాల్ చేయండి. టైర్లు కొత్తది కానీ వెనకాల టైర్ కొంచెం అరిగింది. ఓకే, అంతే. ఫ్రంట్ టైర్ అయితేనా సీల్ టైర్ 1 మంత్ అయింది వేపించి. వన్ మంత్ కూడా అవ్వలేదు ఇంకా. ఓకే ఓకే, ఫ్రంట్ టైర్ సీల్ టైరే వేపించి 1 మంత్ కూడా అవ్వలేదు. ఏమైనా గీతలు గట్రా ఏమైనా బండికి ఉన్నాయా బావా? లేదు. ఓకే, బండికి అయితే ఎటువంటి గీతలు లేదు. బండి షోరూంలో ఎలా తీసుకున్నారో అలాగే చాలా మంచిగా వాడారు. బండి మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. ఓకే, ఇంకేదైనా ఇంజిన్ కానీ బండి బోర్కు రావడం అలా ఏమైనా జరిగింది? అలా ఏం లేదు. బండి ఎక్కడ తిరిగింది? మన పాడేరు లోకల్లోనే తిరిగింది. ఓకే, ఇంజిన్ కంప్లైంట్స్ ఏం లేదు కదా? టైర్ కానీ టైర్ కంప్లైంట్ కూడా ఏం లేవు. ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ కంప్లైంట్ లేవు. ఇంజిన్ కంప్లైంట్ లేవు. ఏం కంప్లైంట్స్ లేవు. అంతా బాగానే ఉంది. ఓకే, ఒకసారి కిలోమీటర్స్ చూపించమ్మా. ఓకే, కిలోమీటర్స్ అయితే 39,408 కిలోమీటర్స్ తిరిగింది బండి. మంచి ఫర్గానే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. బండి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు బావ? నాకు ఇంకో బండి ఉంది. స్కూటీ ఉందా? స్కూటీ ఉంది, అందుకే నేను అమ్మాయాలనుకుంటున్నాను. రెండు బండ్లు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, అందుకే అమ్మాలనుకుంటున్నాను. సో ఫ్యామిలీ కాబట్టి స్కూటీ చాలు. ఓకే, బండి మెయింటెనెన్స్ అంతా బాగానే చేశారా? మొత్తం బాగానే చేసాం. ఓకే, టైర్స్ గట్రా అన్నీ బాగానే ఉన్నాయి. బండి టోటల్గా బండి కండిషన్ కోసం చెప్పండి. బండి కండిషన్ అంటే మొత్తము బండి డామేజ్ అయితే ఏమి ఉండదు. మీరు టెస్ట్ డ్రైవ్ కూడా మీరు చేయవచ్చు. ఓకే, చేసి మీరు మాకు చెప్పవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే బ్రేకులు కానీ, ఇటు ఫ్రంట్ బ్రేకులు కానీ, ఇటు బ్రేకు కానీ, చైన్ కానీ, లేకపోతే పోర్కులు ఏమైనా ఉంటే ఏమైనా మీరు చెప్పండి. అయితే నేనైతే గిన ఏం లేదు. ఓకే, బ్రేకులు అన్నీ బాగానే ఉన్నాయి. ఆల్రెడీ మొన్న చేయించాను. మొన్న ఒక 2 వీక్స్ అవుతుంది చేయించాను. మొత్తం చేయించి అమ్మేయాలనుకుంటున్నాను. మొత్తం చేయించేసి అమ్మేయాలనుకుంటున్నాను. ఓకే, సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హార్న్ అయితే చెక్ చేద్దాం. హార్న్ కూడా చాలా బాగుంది బండికి. ఓకే, ఒకసారి హార్న్ ప్లే చేయబోయే ఎలా ఉందో. సూపర్, నెక్స్ట్ లెవెల్, ఆల్ సెట్. బండి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బండి తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బండి అయితే తీసుకోండి. బండి ఎటువంటి ప్రాబ్లం లేదు, మాది గ్యారంటీ. ఓకేనా? మీరు ఫుల్ హ్యాపీగా తీసుకోవచ్చు. బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, కింద మా నెంబర్ అయితే ఇస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. బండి అయితే చాలా బండి, చాలా బాగుంది, కొత్తగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మిర్రర్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతా చాలా క్లియర్గా, క్లీన్గా, చాలా నీట్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకేనా? మిర్రర్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో. మిర్రర్లు కూడా పగలడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి చైన్ చూపిస్తావు మోజెస్ ఎలా ఉందో. వాస్తవానికి ఏంటంటే బండి కడగలేదు, ఏమనుకోవద్దు. మేము ఎలా ఉండాలో అలా రివ్యూ ఇద్దాము, జెన్యూన్ రివ్యూ అనేసి ఇచ్చాము. బండి కడిగిన తర్వాత ఇంకా కొత్త బండిలానే ఉంటుంది. సో ఒకసారి చైన్ చూడండి ఎలా ఉందో. చైన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చైన్ మూవ్ చూద్దాం. చైన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. అది మొన్ననే మార్పించారు. బండి అమ్మేయాలన్న ఇంట్రెస్ట్తోనే మొన్ననే చైన్ మార్పించారు. ఒకసారి చూడండి, స్టార్ట్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లం లేదు. చైన్ కూడా చాలా క్లియర్గా ఉంది. చైన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. నార్మల్గా ఒక బండి యాక్సిడెంట్ అయినా, చిన్నది పడిందో లేదో మనం తెలుసుకోవాలంటే సేఫ్ రైడ్స్ చూడాలి. సేఫ్ రైడ్స్ చిన్నదైనా రప్పు ఉందో లేదో చూడండి. చిన్నది కూడా సేఫ్ రైడ్స్ అయితే అసలు క్లీన్ అండ్ నీట్గా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, బండి ఎక్కడ కూడా పడలేదు అని. సో
సేఫ్ రాడ్స్ అన్నీ బాగానే ఉంది, బండి ఎక్కడ పడలేదు, ఏం అవ్వలేదు ఫ్రెండ్స్. బండి అయితే ఒక చిన్న క్రాక్ కూడా లేదు, అంత క్లీన్ అండ్ నీట్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎందుకు చెప్తున్నానంటే ఇది మంచి బండి, అంటే 2021 మోడల్ నెక్స్ట్ లెవెల్ BS6 కదా బావా, BS6 అనమాట. బండి సౌండ్ కానీ అన్నీ చాలా బాగుంది. బండి ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది. క్లియరెన్స్ పేపర్లు కూడా ఉన్నాయి. క్లియరెన్స్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా, క్లియరెన్స్ పేపర్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బైక్ ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బావ, బండి కొన్నప్పుడు ప్రైస్ ఎంత? 160. 160, 1,60,000 బండి కొన్నప్పుడు ప్రైస్. ఇప్పుడు ప్రైస్ ఎంత అన్నది మీరు మీ కింద మాకు కాంటాక్ట్ ఇస్తాము, ఆ కాంటాక్ట్కి కాల్ చేయండి. మేము ఎంతకు అమ్మాలనుకున్నాం ఏంటన్నది మీకు చెప్తాము. సో మీరు అనుకున్న దానికన్నా తక్కువ రేటుకే మేమంటే ఇస్తాము, మరీ హెవీ ప్రైస్ అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా తక్కువలోనే బైక్ అయితే దొరుకుతుంది, సేలింగ్లోకి వచ్చింది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎవరైనా బైక్ కావాలి అనుకొని మీరు నార్మల్ కాల్స్ అయితే చెయ్యొద్దు, కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాకు కాంటాక్ట్ చేయండి. మేము బైక్ డీటెయిల్స్ మొత్తం పెడతాము. ఇతనే ఓనరు, బండి పేపర్స్ అంతా ఇతని పేరు మీదగానే ఉంది. నీ పేరు మీదగానే ఉంది కదా, నాన్నగారి పేరు, తమ్ముడి పేరు మీద, మీ తమ్ముడి పేరు, బావగారు తమ్ముడి పేరు మీద అయితే బండి డీటెయిల్స్ అయితే పేరు అయితే ఉంది. మీ పేరు మీద వెంటనే మార్చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో బండి తీసుకున్న వెంటనే ఆ దగ్గరుండి మేమే పేపర్స్ గట్రా ఇవన్నీ పేరు అయితే చేంజ్ చేపిచ్చేస్తాము, మనమే కదా చేపిస్తాం. ఓకే, మీకు ఈ బండి తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే బండి వచ్చి మీరు చెక్ చేయండి, ట్రయల్కి వెళ్ళండి, కండిషన్ ఎలా ఉందో ఫస్ట్ చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఎవరికి బలవంతం లేదు, తీసుకోమని ఫోర్స్ లేదు, ఏం లేదు. బండి వచ్చి నచ్చితేనే తీసుకోండి. బండి లొకేషన్ వచ్చేసి పాడేరు మెయిన్ రోడ్. మీరు ఎక్కడ వచ్చినా కాల్ చేయండి, మేము మీకు వచ్చి రిసీవ్ చేసుకుంటాము. పాడేరులోని బండి లొకేషన్ వచ్చి పాడేరు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి బండిని ట్రయల్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. సో క్యాష్ ఇచ్చి తీసేసుకోండి, ఎందుకంటే ఫైనాన్స్ మళ్ళీ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రీఫైనాన్స్ కూడా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. రీఫైనాన్స్ అవుతుంది కదా బా? ఓకే, రీఫైనాన్స్ అవుతుంది. పేరు ఎక్స్చేంజ్ చేసుకొని మీరు రీఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బండి ఫైనల్ లుక్ అయితే ఇది. ఓనర్ గారు కూడా చూడండి ఎంత పద్ధతిగా ఉన్నారో, మా నార్మల్ ఫార్మల్ డ్రెస్లో వేసుకుంటారు అంటే అర్థం చేసుకోండి బండి ఎంత క్లీన్గా వాడి ఉంటారో. చూడండి బండి ఇంజిన్ కూడా చాలా క్లీన్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి ఇంజిన్ మొత్తం నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్పించారు బాబు? 2 వీక్స్ అవుతుంది. 2 వీక్సేనా? అయితే బండి అమ్మేస్తానని మొత్తం చేయించావు అయితే? చేయించేస్తాను. కొని 3 ఇయర్స్ అయినా ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్లోనే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి డిస్క్ కండిషన్ ఎలా ఉంది బాబా? డిస్క్ బండి కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మార్చలేదు. డిస్క్ కండిషన్ అయితే బాగానే ఉంది, వెనకాలది కూడా ముందుకు కూడా. ఓకే, బ్యాక్ సైడ్ టైర్స్ ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు. బ్యాక్ డిస్క్ కానీ ఫ్రంట్ డిస్క్ కానీ ఏం ప్రాబ్లం లేదు. బ్రేక్స్ కూడా చూడండి కొత్తదే, ఫ్రెష్గా మార్చారు. చూడండి ఫ్రెండ్స్, బైక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. సూపర్ కండిషన్, నెక్స్ట్ లెవెల్ ఉంది బండి, వేరే లెవెల్. వెల్ కండిషన్, బ్రేక్స్ కూడా నెక్స్ట్ లెవెల్. చూడండి బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మోజెస్, బండి ఎలా ఉంది? చాలా బాగుంది, లైక్ ఓల్డ్ వెర్షన్ కాకుండా లేటెస్ట్ వెర్షన్లో ఉంది, చాలా బాగుంది. చాలా స్మూత్ అండ్ క్లీన్, నీట్, చాలా ఫర్గా ఉంది బండి. నాకైతే చాలా నచ్చింది, ఒకవేళ నాకే అమౌంట్ సెట్ అయితే నేనే తీసుకుంటాను. సూపర్. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, 220 లవర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే బండి అయితే తీసుకోండి. బండి చాలా బాగుంది, చూసారు కదా, మీకు 360 డిగ్రీస్లో మొత్తం బండి A to Z చెప్పానని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ బండి నచ్చిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని బండి కోసం ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే వేరే బళ్ళ కోసం కూడా తెలుస్తూ ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
రాయిందో లేదో. చాలా స్మూత్గా ఉంది బైక్, రైడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు బైక్ సేల్లో పెట్టాలి అనుకుంటే మాకు కింద కాంటాక్ట్ చేయండి. మీ బైక్స్ని మేము పాడేరు లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మా బండి అమ్మండి ఇంత ప్రైస్ అని మీరు చెప్తే మన ఛానల్ ద్వారా మేము అమ్మి పెడతాము. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు మాకు కాంటాక్ట్ చేసి మీ బైక్ చేస్తే రివ్యూ ఇస్తాము. తద్వారా ఏంటంటే ఇంకొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది, తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు. ఓకేనా? వితిన్ సెకండ్లో మేమైతే రెస్పాండ్ అవుతాం. సో మీరందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి. మీ బైక్ సేల్లో పెట్టాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి. మీ బైక్లో కూడా సేల్లో పెడతాము, మంచి ప్రైస్లోనే అమ్మి పెడతాము. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.